ఈ లాస్ట్ చైర్ ముందు తీసుకోవాలి, ఎక్కువ కూర్చోకండి ముందుకు అట్లా రైట్ అక్కడ ఇక్కడ. ఏడు గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనం మనము వచ్చినాము చదువుతాం, మార్చి చదువుతాం. 47వ అధ్యాయం ఏడు గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనం నుండి మార్చి చదువుతాం. నేను ఒక వచ్చిన కారణమా కింద చెప్తాను. ఆ తర్వాత రెండు వచ్చిన మీరందరూ కలిసి చదవాలి. నేను తిరిగి రాను, నది తీరమున ఇరు ప్రకాల చెట్లు విస్తారముగా కనబడింది. ఇప్పుడు అందరూ అప్పుడు సమర్థులు మంచి నీళ్ళు, సముద్రపు నీళ్ళు మంచి వాళ్ళు. తర్వాత నేర్పుతాను. పడిగా పారమైనది బొచ్చున్న చోటు మీద జలచరముల నీళ్ళు బ్రతుకును. ఈ నీళ్ళు ఎక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచిది, మంచి నీళ్ళు గనక చేపలు విస్తారము. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకు. అందరం కలిసి భాగంలో ఈ నది అందరం ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఎవరైనా చదవండి. 30 యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. వెలిగిన మా పరలోక తండ్రి నీ వాక్యం చెప్పండి మాతో మాట్లాడి దానిలో పనులకి సాధించి అపాత్రయుడు మంచి మనిషిని నీ శిలువ చాటు మనం చేస్తున్నాడు పెట్టుకున్నాం తండ్రి. ఇప్పుడు చదివిన ఈ భాగంలో ఆ ప్రాంగణం ఏంటంటే ఆ పండుగలు మహాదినమైన అంత్యదినమైన యేసు చేసి ఎవరైనా తప్పిపోలేక నా ఇద్దరు ప్రభు దగ్గరికి మనం వచ్చుడు ద్వారా మనం సంతృప్తి కలిగి ఉంటాం కదా. ఏం కలిగి ఉంటామో అలా చెప్పండి. ఏం కలిగి ఉంటామో సంతృప్తి. యేసు ప్రభు సంతృప్తి పరిచేది. యేసు ప్రభు ఏ దేవుడు చెప్పండి మరి చెప్పాలి. ఏ దేవుడు తృప్తి లేని మానవుడికి తృప్తి పరిచేవాడు యేసు ప్రభు. మరి తృప్తి మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు నీళ్ళు కనపడతాయి అనుకోండి. నీళ్ళు కనపడినప్పుడు ఆ నీళ్ళు తాగినామా అనుకుంటే అవి తాగినామా అనుకుంటే దాహము ఏమవుతుంది వినపడినా మైండ్ రాదా రాదా సో నువ్వు పని చేయి. ఆ పైన మనం తీసేయి. దీని కనెక్షన్ మామూలు మైండ్ కనెక్షన్. మామూలు మైండ్ అంటే పైన తీసేయి. పైన పని చేయి. అది కాదు అయినా అది పైన సైడ్ కట్ చేయి. పైన స్విచ్ ఆఫ్ చేయాలి. దాన్ని ఇప్పుడు ఇది పైన తీసి రెండింటి పెట్టి సౌండ్ తగ్గి. వర్షానికి ఇట్లా అవుతున్నాయి. సౌండ్ తగ్గి ఫస్ట్ సౌండ్ తగ్గి ఇటు తగ్గి కింద అది ఇప్పుడు పెట్టు రెండు పెట్టు. దాన్ని ఏమిటో చేయండి. రైట్. ఇప్పుడు సౌండ్ పెట్టు. ప్రైజ్లో ఇప్పుడు ఏం పడుతుంది? రైట్. ఇప్పుడు అందరికీ ఏం పడుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే తృప్తిపరిచేటువంటి దేవుడు. పండగలో నిలబడి ఎవరికైనా దాహంగా ఉంటే
నా దగ్గరికి రండి, నేను మీకు నా దగ్గరికి వచ్చి దాహము దప్పిక తీర్చుకోండి అని పిలిచి సవాలు చేశాడు. ఇది ఏం చూపిస్తుందంటే తృప్తిపరిచే జీవితాన్ని భూమి మీద ఎవరు ఇవ్వలేదు కానీ దేవుడు ఒక్కడే ఇస్తాడు. కాబట్టి మనము దేవునికి అనుకూలంగా ఉండాలి. మన అనుకూలం ఏంది చెప్తారా? మన అనుకూలం ఏంది? దేవుడే మనకు అనుకూలంగా ఉండాలి. అది మన ఆలోచన. చూడండి, మానవుడు ఏది చేయలేడంట దేవుడు లేకపోతే. నేను అనుకుంటాను, దేవుడు మనల్ని చంపాలనుకుంటే ఆయనకేం పెద్ద పనేమి కాదు. అవును కదా? చిన్న పురుగు పెట్టింది ఎప్పుడు 2020-2021 మధ్యలో ఒక చిన్న పురుగు, అది కంటికి కూడా కనపడకపోతే ఈ కంటికి కనపడదని పెద్ద భూతత్వం వేసుకొని చూసినాడు. అప్పుడు ఎట్లా కనపడిందంటే ఒక కిరీటంలాగా కనపడింది అంట పురుగు. దాన్ని ఏమన్నారు? కరుణ అని పేరు పెట్టారు. ఆ యొక్క పురుగు కొన్ని కోట్ల మందిని బలి చేసింది. అంటే మన శక్తి ఎంత గొప్పదంటే కనీసం మనం అంత చిన్న పురుగును కూడా చంపలేని దొరకాలి. దేవుడే దయ చూపిస్తుంది బతికినాం. ఇది వాస్తవం కాదు. మనం ఏం చేస్తాం? మందిరానికి వచ్చేకి దేవుని మీద దయ చూపుతాం మనం కదా. మందిరానికి వచ్చేకి దేవుని పైన ఏం చూపుతాము? 2 వారాలే పోలే, ఈ వారమన్నా పాపం పోదాం. దేవుని మీద పాపం. నేను ఒక ఆయన శివులారి నేను అన్నా, నేను 2 వారాలే పోలేదన్నా, ఈ వారమన్నా పాపం పోదాం అంటే దేవుని మీద ఏం చూపుతున్నాడు? ఈయన దయ చూపుతున్నాడు. అంటే పాపం ఆయన లేకుంటే దేవుడు బతకలేడు అనమాట. ఈయన లేకుంటే దేవుడు అంటే మన శరీరము ఎంత దౌర్భాగ్యమైంది చూడండి. మన శరీరము అంతా మనకు అనుకూలంగా చేస్తాం. దేవుని విషయాల్లో కూడా సేవకులంటే భయపడము, దేవుడికి భయపడము, సేవకురాలంటే భయపడము. అనవసరమైంది నోరు ఉంది కదా మాట్లాడతాం. నోరు ఉంది కదా, భూమి మీద పలికే ప్రతి వ్యర్థమైన మాట తిరుపు దినాన్ని దేవునికి లెక్క చెప్పాలి. మనం ఆశమాష కాదు, ఇక్కడ నడచవచ్చు కానీ ఒక దినం మాత్రం దాని పరివాసం పొందుతాం. నెమ్మది లేకుండా అవుతాం, కుటుంబంలో సమాధానం కోల్పోతాం. మన పిల్లలు మన మాట కూడా వినాలి, మనకు లోపడదు, అది అవుతారు. చూసినా కొన్ని కథ అని చెప్తారు. అందుకనే ఇవన్నీ నష్టం చూసుకునేదానికంటే ప్రభు దగ్గరికి వస్తే, ఆయనకి అనుకూలంగా జీవిస్తే ఆయన తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అందుకని ఈ నది ఎక్కడికి ప్రవహించను అక్కడ ఏమవుతుందంట? సకల జీవులు బ్రతుకుతాయి. యేసు ప్రభు ఏంటంటే 2వ భాగంలో ఆయన బ్రతికించే దేవుడు. ఎట్లా బతికిస్తాడు చెప్పండి? ఎట్లా బతికిస్తాడు? నీ వాక్యమే నా పాదములకు దీపం అంటాడు. అయితే 8వ అధ్యాయం దీపదేశంలో అంటాడు, మనుషుడు రొట్టెతో మాత్రం బ్రతకలేడు, దేవుని నోటి వచ్చిన ప్రతి మాట వలన ఏమవుతాడు? బ్రతుకుతాడు. మనం అందరం బతికేది దేవుని వాక్యం ద్వారా. ఈ ప్రకృతి దేవుని మాటతో బ్రతుకుతుంది, మనం కూడా దేవుని మాటతోనే బతుకుతున్నాం. దేవునికి వచ్చినప్పుడు ఎట్లా రావాలా? ఎట్లా వస్తారన్నారు? ఇంటికాడ ప్రార్థన చేసుకుంటారా? ఒక బ్యాగ్ వేసుకొని పొద్దున్న నుండి అది తీసుకురాపో, ఇది తీసుకురాపో, నీళ్ళు పోసుకో, ఇవి నువ్వు పోసుకో అంటే స్నానం నువ్వు చేయండి. నువ్వు పిల్లలు చెప్తే పిల్లలు ఏమంటారు? నువ్వు చెప్పోమా అంటారు. పిల్లలు చెప్తే పిల్లలు అంటారు, పెద్దలు చెప్తే పెద్దలు అంటారు నువ్వు చెప్పు అనుకుంటుంది. లాస్ట్కి ఏమవుతాం? ఇట్లా వస్తాం. వచ్చేటప్పుడు కూడా కనీసం మోకరించి ప్రార్థన చేసుకోలేదు. ప్రభా నేను ఇంటికి వెళ్తున్నాను, ఏదైనా నీ దాసం ద్వారా నాతో మాట్లాడు. ఆ మనసు నీకుంటే ప్రార్థన చేసుకుని వస్తాం. అర్థమైనా? చాలాసార్లు ఏమైనా ప్రార్థన చేస్తాం మందిరం తెప్పించి, మళ్ళీ 2 సార్లు 3 సార్లు తెప్పించి మందిరాన్ని కూడికలకి అన్నిటికీ తెప్పించి
ప్రభా పోయిన వారం నుండి ఈ వారం వరకు కాపాడు. పోయిన వారం వచ్చింది కదా కాపాడేది. నీదే నీ సొంత అయిపోయింది దేవునికి. రాకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వచ్చి కలెక్టుకో వాళ్ళు వీళ్ళు ఎవరు ఆరాధన చేస్తూ వీళ్ళు వచ్చి ఆరాధన చేస్తారు. ఏముంది నాకు అర్థం కాదు. ఏమన్నా ఆరాధన చేస్తావు? వాక్యం మీద ఎట్లా ఆరాధన చేస్తావు? ఎవరు చేస్తుంటే చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు. రెండవ భాగానికి వస్తే ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆయన తృప్తిపరిచే దేవుడే కాదు, ఆయన ఎవరంట, ఈ నీళ్ళు ఎక్కడ ప్రవహించిన ఈ నీరు ఎవరు ఇస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీరు ఎలా చెప్తాడు. ఇది స్వస్థపరిచేటువంటి నీరు. చూడండి, దేవుని వాక్యంలోకి వస్తే 2 యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చదవండి బిగ్గరగా. మీరు బాగా వింటున్నారా? ఎట్లా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడే కోనేరు. బెతెస్దా, ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. బెతెస్దా దేవుని మందిరం. బెతెస్దా అంటే ఏంది చెప్పండి? దేవుని మందిరం. అక్కడేముందంట? కోనేరు. భూమి మీద ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో నీరు ఉన్నాయి, కానీ ఆ నీరుకి స్వచ్ఛత లేదు. ఆ నీరు మానవుని బ్రతికించలేదు. ఆ నీరు మానవుని రక్షించలేదు. ఈ నీరుకి బెతెస్దా అనేది. బెతెస్దా అంటే దేవుని మందిరం. 38 ఏళ్ల నుండి దుఃఖంలో, కన్నీళ్ళలో, మరణ వేదనతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తికి సహాయపడలేదు. దేవుడు మన బాధను చూస్తాడు. ఎన్నేళ్ళ నుండి దేవుని మందిరానికి వస్తున్నావు, బాధలో ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, మోకనొప్పులని, బలహీనతతోనని, ఎన్నో బాధల్లో ఉండొచ్చు. వస్తున్నావు. దేవుడు నీ బాధ ఎన్నడూ కూడా చూడక ఆయన కళ్ళు మూసుకునే దేవుడు కాదు. నీ బలహీనతను నువ్వు ఒప్పుకున్నావా? నీ పాపము విడిచిపెట్టినావా? నీలో ఉన్నటువంటి చెడుతనం నువ్వు తొలగించుకున్నావా? మనుషుల మీద ఎక్కడికి కూడా నువ్వు ఆధారపడకూడదు. ఈ వ్యక్తి వలె, ఈ వ్యక్తి మనుషుల మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఎవరో వస్తారేమో, నాకు ఏదైనా సహాయం చేస్తారేమో. ప్రభు ఉన్నాడు. ఏమన్నాడు? నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? ఆయన ఉన్నాడు. అయ్యా, నీళ్లు కదిలించిన పడినప్పుడు నన్ను కోనేటిలో దించేయడానికి లేదు. భౌతికమైనటువంటి నీరు కాలేదు. భార్య, పిల్లలు, కుటుంబం, అన్నదమ్ములు అందరూ వదిలేశారు. ఏ మనుషుడు కూడా తనకు సహాయం అందలేదు. కానీ దేవుడు మూడవదిగా బెతెస్దా కోనేరు వెళ్తుందంటే, ఎవ్వరూ లేని నీకు నేనున్నాను అని చెప్తుంది. ఎవరు లేరు. ఆ మాట అన్నమాట. ఆ మాట ఎంత అద్భుతమైన మాట. అయ్యా, నాకు ఎవరు లేరు, ప్రభా. మనం ఏమంటాం? ఏంది నాకేంటి లేరు, నా బామ్మారులు ఎట్లున్నారు అనుకునేది కదా. ఏం చేస్తామంటే, ఓడలు ఇడ్లైతే బండ్లు అయితే బండ్లు, ఓడలైతే గుర్తుపెట్టుకో. మానవుని బలం, మానవుని యొక్క జ్ఞానం ఏది నిన్ను కాపాడలేదు. ఎవరు నీకు సహాయం చేయలేదు. ధనం ఉంటే అందరు బంధువులు అవుతారు, బలం ఉంటే అందరు స్నేహితులు అవుతారు. కానీ భూమిని ఎట్లా బతకాలంటే, ప్రభు నువ్వే నాకు దిక్కు, నువ్వు కాక నాకు ఎవరు లేరు. ఎప్పుడన్నా
నాకు ఎవరు లేరు ప్రభా అని. అందరి వైపు చూస్తావు కానీ నేను వైపు చూడు. అందరి వైపు చూస్తాం కదా కదా, అందరి వైపు చూస్తాం కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు లేచి నీ పరపెత్తుకొని నడవమని వారితో చెప్పగా వాడు వెంటనే లేచి ఈ బెతెస్దా కోనేరు నిన్ను నన్ను బ్రతికించేటువంటిది. ఈ బెతెస్దా కోనేరు ఎవరు లేరనే వ్యక్తిని లేక నడిపించేటువంటిది. ఈ బెతెస్దా కోనేరు, ఈ నీళ్లు నీ కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వెతుకుతూ వస్తున్నాడు. అందుకని ఒక భక్తుడు దీని గురించి ఒక మాట రాశాడు, సర్వోన్నతుడైన నాకు ఆశ్రయం ఎవరు లేదు, నాకు భూమిన దేవుని ఆశ్రయంగా చేసుకున్నావా? నీళ్ళు అంటే భౌతికమైనటువంటి నీరు వైపు చూస్తున్నావా? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, పండుగలో నిలబడి పండగకు వచ్చినారంతా. పండగ అంటే ఎక్కువ ఇష్టం మనకు. పండగ చేయకూడదు, ఆయన రాలే పండగకి. పండగలో వారికి సువార్త అందించడానికి వచ్చాడు. ఎవరికైనా దాహం ఉండేది నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకో, నా దగ్గరికి రా, నేను ఇచ్చే నీళ్ళు తాగు. అది ఎన్నడూ కూడా నీకు దప్పిక తీరదు. ఎన్నడూ. ఒక స్త్రీకి అన్నాడు కదా, పాపంలో ఆమెకు తృప్తి ఉందని పరిగెత్తిందంట సమరయ స్త్రీ. పాపంలో ఏముంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరిని ఏలింది. మన భాషలో చెప్పాలంటే ఊరిని ఏలింది. వేషైపోయింది, జీవితం పతనం చేసుకుంది. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే ఇంక ఎన్నడూ దప్పిపోను. ఆ మాట భయం అన్న మాట ఏంటంటే, అయ్యా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎప్పుడన్నా అడిగామో దేవుని మాకు చెప్తాంటారు పోవాలి, వాళ్ళకి అదే పనే. ఏమో తెలియక మాట్లాడతాం. నువ్వు ప్రార్థన చేయి, ఈ మాటలు ఏమి రావు, నోట్ల నుండి చెడ్డ మాటే రావు. సామెతలలో మాటలు భక్తిహీనులకి ఎప్పుడు దుర్భాషలే వస్తాయంట నోటి నుండి. భక్తి లేని వ్యక్తికి నోరు తెలిస్తే చెడ్డ మాటలే వస్తాయంట. ఇక వేరే మాటలు రావాలి. ఏదో ఒక వ్యక్తి చేయాలా, ఏదో ఒక నష్టపరచాలా, దేవుని సంఘాన్ని పాడు చేయాలా, ఎవరినో ఎవరు గురుతాడు అబ్బాయి ఇస్కరియోతు యూదులకు దూరినట్టుగా. అది మనం గ్రహించుకోకుండా మాట్లాడతాం. కనుక ఎరుగుదువా సాతాను నేను పనిచేస్తున్నాడని? సాతాను తంత్రంలో ఎరుగుదువాను. అందుకని నాకు ఎవరు లేరు ప్రభా అన్నటువంటి పురుషుడికి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు లేరా? అయితే నేనున్నాను, నీ పరిపెత్తుకొని లేచి నడుచుకున్నాడు. అయితే నాలుగవదిగా చూస్తే సమరయ స్త్రీ దగ్గర కూడా వచ్చాడు వెతుకుతాడు. ఏమన్నాడు వచ్చాటికి? అమ్మ కొన్ని నీళ్ళు ఇస్తావా? నేను ఇచ్చే నీళ్ళుగా అయితే వెన్నడు. పాపంతో పరిగెత్తిన ఆయన బతుకు మారింది. ఆ అమ్మకు ఎన్నడూ దాహం అనిపించలేదు ఇంకా లోకం. ఒక ఆయన ఒక సేవకుని అన్నాడంట, విమానంలో పోతా ఉంటే, అంటే అక్కడ విమానంలో భోజనాలు పెడతారు. మీకు చెప్పారు ఫ్లైట్లో కదా ఏం పెడతారు? ఫ్లైట్లో పోయేటప్పుడే టికెట్లోనే మనకి భోజనాలు అన్నీ తీసుకుంటారు వాళ్ళు. నువ్వు ఏం తాగుతావు అని అడుగుతారు మనల్ని. మనల్ని అయితే ఏమంటాం? కర్ణాటక పోతున్నావు కదా, వచ్చేటప్పుడు బాటిల్ తీసుకుంటా. ఒకనాడు సస్తావు, భయంకరంగా వస్తావు, ఆశమాష కాదు ఇది. బాప్తిజం తీసుకున్నావు సిగ్గు లేకుండా, మారు మనసు పొందినాను అంటున్నావు. ఇంతకాలం మనసును కఠినం చేసుకోకుండా జీవిస్తావు. ఆ సేవకుడు అన్నాడంట, ఆ సేవకుని అడిగి మీకు వైన్ కావాలా, బీరు కావాలా, అది ఏం కావాలా అని అడిగినాడంట. అడిగితే ఆ సేవకుడు అన్నాడంట, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి తీసుకున్నాను, అది ఈనాటికి కూడా కిక్కు దిగులేదు అన్నాడంట. ఈనాటికి కూడా కిక్కు దిగులేదు అన్నాడంట. వాళ్ళు అన్నారంట, అది ఎట్లాంటి మందు, అది మాకు చెప్పు, మేము తెచ్చుకుంటాం అట్లాంటి, దాని పేరు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నమాట ఏంటంటే,
నేనిచ్చి నీరు తాగబడు ఇంకెన్నడూ దక్కడు. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ చెప్పగలిగినాడు. అతను ఆధారం తీసుకోండి. ఆ రోజు నుండి నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నీరు తాగినానో నా జీవితంలో మరొక దాని మీద నాకు దాహం రాలేదు. దాని వైపు నా హృదయం తిరగలేదు. దాని గురించి నేను చింతించలేదు. ఆ స్త్రీ ఆనందించింది. అంత వ్యభిచారంలో నిండిన ఆ స్త్రీతో ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం ఇప్పుడు ఆరంభమైందన్నాడు. మనమైతే ఏమన్నాం? అట్లాంటిదంతా మాట్లాడినాడు ఈయన. ఊరికేనే మాకు తెలుసులే అంతా. వీళ్ళు వచ్చి యేసు ప్రభు అట్లాంటి వాడే క్షమించి కరుణిస్తే మనం ఏం చేస్తాము? తీరుస్తాం. దయ చూపినాడు. నేను కనికరమే కోరుకుంటున్నాను కానీ బలిని కోరుకున్నాను. కనికరించినటువంటి ఆ ప్రభువుని దాటి మనం 2 మెట్లు ఎక్కువ 2 కాళ్ళు ఎక్కువ అడుగులేసి ఏమంటాం? నాకు అన్నీ తెలుసులే అంటాం. మనకేం తెలియదు అని అర్థం. దేవుని బిడ్డలనేటువంటి మనం 4వదిగా ఎవరైనా కూడా తప్పికి అనేది లేకుండా ఆ స్త్రీ జీవితంలో ప్రభు యేసుక్రీస్తే రక్షకుడుగా వచ్చాడు. ఆయన చీటికి మంజమని చెప్పండి కొంచెం, లేకుంటే ఆయన ఒక ప్యాకెట్ బట్టి కూర్చుంటాడు ఏదన్నా. చూడండి దేవుని వాక్యంలో ఈ నది ఎక్కడికైతే ప్రవేశిస్తుందో అక్కడికి ఏం బలుగుతాయంట? సకల జీవులు. బ్రతికించేటువంటి ఈ ప్రభువు నీకు నాకున్నాడు. కొంతమంది జీవితాల్లో యేసు ప్రభువు జలములో వచ్చాడు. ఆదికాండం 26:32 వచ్చింది. తిప్పాలి మీ బైబిల్. ఆదికాండము 26:32. ఆ దినమంది అందరం కలిసి ఉన్నా చాలా బాగుండేదన్నమాట. ఆదికాండం 26:32. ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావుల గురించి అతను తెలియజేసి మాకు నీళ్లు కనబడినని చెప్పగా చెప్పింది గనుక దానికి షేబా అని పేరు పెట్టారు. కాబట్టి నేటి వరకు నా ఊరి పేరు బేర్షెబా. ఏం పేరంట? ఇస్సాకు దాసులు దేవుడు వాళ్ళకి జలల గల ఊటనిచ్చాడు. చాలా మంది మంచి వాళ్ళే కానీ ఊటలు మంచివి కావు. మన గతం రాజుల అధ్యాయంలో ఊరు మంచిదే కానీ ఊటలు మంచివి కాదు. మంచివాడివే కానీ గుణం లేదు. అరవింద్ వంకులు అనే గొప్ప ధైర్యం అనేవాడు. ఎప్పుడు అబ్బాయిని చూసేటప్పుడు చెప్తారంట అమ్మాయి తల్లిదండ్రి బాగుండాలి, చూడన్నా ముక్కు కోణంగా ఉండాలా, బాగా ఉండాలా, ఎత్తు ఉండాలా, కొంచెం తెల్లగా ఉండాలా, మనిషికి పొట్ట రాకూడదు. ఏం రాకూడదు? పొట్ట రాకూడదు. మన పండ్లు చూస్తే బాగుండాలా, మన కళ్ళు చూస్తే బాగుండాలా, మాకు వచ్చే అల్లుడు చాలా బాగుండాలా అని వాళ్ళు కోరుకునేది అదే కదా. కాబట్టి ఏం చేసినారు? మనం చెప్పేంత వరకు అలాగే ఉంటారు. అట్లటప్పుడు అట్లాంటి వాళ్ళే చూసుకుంటారు. ముక్కులు చూసి మూతి చూసి వారికి ఏముంది, తల్లిదండ్రులు అయితే ఆలోచన చేస్తారు. నా బిడ్డ ఎట్లా బతుకుతుంది, నా కుమారుడు ఎట్లా బతుకుతాడు ఆలోచిస్తారు. ఇప్పుడు పిల్లలు మనం చెప్పేంత వరకు వింటారా? ఎన్నో రకాలుగా జీవిస్తారు. తర్వాత మన బతుకు జీవితం తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని జీవితాంతం దుఃఖపడతారు. ఇప్పుడు ఆ పిల్లవాడు పెళ్ళైన తర్వాత పాపని కూడా ఆడిస్తున్నాడు, షాడిస్తున్నాడు ప్రతిదినం. ఇప్పుడు వచ్చి అన్న మంచివాళ్ళు మంచి కదన్నా, ఎంత పని అయిపోయిందన్న అంటే ఏమైంది మనకి అంటే ఏం చెప్తాలేదంటే ఏం ముక్కు బాగాలేదా అని అడిగాడంటే, అడిగితే ముఖ్యమన్నా బాగుంది. మనం అడిగేది ముఖ్యం కదా. ముక్కు బాగుంది. పండ్లు చూడు 36 పండ్లు, చాలా చక్కగా తెల్లగా నీట్గా ఉన్నాడు. 5'5" ఉన్నాడు. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఎంతో బాగా చక్కగా ఉన్నాడు. నడక చూడు బాగున్నాడు, చేతులు చూడు బాగున్నాడు, అన్ని కళ్ళు చూడు బాగున్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. అసలు
ఏంది అన్నీ బాగున్నాయి, కానీ ఒకడు చెప్తే వినడు, చెప్పిందన్నా తీసుకోడు. అది మనం ఉండాల్సిన మానవుడికి ఏంటి, ఒకరు చెప్పిందన్నా వినాలా, లేదా స్వతహాగా ఆలోచన చేసుకుని బతకాలి. అట్లనే మనం కూడా ఉన్నాం కదా. మంచులమే కానీ ఒకరు చెప్పింది వినాలి, స్వతహాగా గ్రహించుకోవాలి, స్వతహాగా అర్థం చేసుకోగలేము. ఇక్కడ ఇసాకుకి జలల గల ఊట ఇచ్చాడు, అదే బెర్షెబా. దుఃఖం నివారణ అయింది, అవమానం తొలగిపోయింది. పైన చూస్తే దేవుని వాక్యంలో 20 వచనం నుండి 25 వరకు చూస్తే గెరాల మనుషులు వచ్చి, ఇప్పుడు ఆశీర్వదింపడిన వాడు దేవుని బిడ్డ, తన తండ్రి అయినటువంటి అబ్రహాం తవ్వించిన బావులు ఖాళీ ఉన్నాము, పనులు లేవు అని తన దాసులు తిరిగి ఆ బావులు తోవిస్తుంటే, వాళ్ళ బావులే, వాళ్ళ రాస్తే, వాళ్ళ సంపదే పరాయుడు చాకరి ఉంచుకున్నాడు. మాకు నువ్వు ఎవరున్నా ఉండేదానికి వెళ్ళిపో అని చెప్పి అవమానించినాడు. పోయే దగ్గరంతా ఒక పేరు పెట్టాడు, యెహోవా ఎడమ. దేవుడు మనల్ని అవమానించాడు. మౌనం వచ్చిన వాళ్ళదే సంపద, వాళ్ళే కష్టపడ్డారు, వాళ్ళే ద్రవ్యాలు. సమాధానం వెళ్ళిపోయినాడు, మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు, మౌనం ఉండి వెళ్ళిపోయినాడు. విశ్వాసగా ఉండవలసిన లక్షణం అప్పుడు తృప్తికరమైనటువంటి జీవితం. బెర్షెబా అనుభవంలోనే దేవుని నెరవేరుస్తాడు. బెతెస్దా అనుభవంలోకి ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడో, రెండవది బెర్షెబా. ఈ బెర్షెబా అనుభవంలోకి నీకు నాకు రావాలంటే జలగల ఊటలు, శ్రేష్టమైనటువంటి ఊటలు నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తే ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను అక్కడ కనపరుచుకుంటాడు. నీ కొరకే, నా కొరకే. నా దాసుని అందరు తృణీకరించిన నేను తృణీకరించలేదన్నాడు. అన్నట్టుగా ఆయన షేబా అనేటువంటి పేరు ఆ నీళ్ళు పెట్టాడంటే బెర్షెబా నీరు. అవమానం పొందిన చోటు, త్రోయబడిన చోటు, తరమబడిన చోటు, నా దాసుని చెయ్యి విడవలేదు. ఈనాడు దేవుడు నీకు నాకు చెయ్యి విడవనటువంటి దేవుడుగా ఉన్నాడు. అందరూ నిన్ను నన్ను అవమానించవచ్చు, మన బంధువులు, మన దయాదులు, మన ఇంటి పక్కన ఉన్న వారి మనల్ని, మన కుమార్తెలు మనల్ని అవమానించవచ్చు, మనం చూసి ఇచ్చుగాక. దేవుడు ఇదిగో బెర్షెబా అనుభవంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ నీరు ఏ నీరు చెప్పండి? బెర్షెబా. 4 విషయాలు చూసినాం, ఇక అనుకుంటాం కదా. మొదట చెప్పండి, మొదటిది ఏమన్నారు? తృప్తికరమైన జీవితం ఇచ్చేవాడు. రెండవది బ్రతికించే ప్రభు. రెండవది బ్రతికించే ప్రభు. మూడవది బెతెస్దా. ఎవరు లేరు అంటే నేను ఉన్నాను అనేవాడు. ఎవరు లేరు అంటే ఉన్నా, నేను ఉన్నా. ఆయన ఉన్నాడు కనుకనే మనం ఉన్నాం. ఆయన ఉన్నాడు కనుకనే మనం ఉన్నాం. అందరూ విడిచిపెట్టినాడు, ఆయన విడిచిపెట్టాడు. రోగం కలిగితే అందరూ దూరం అయిపోతారు. భర్త ప్రేమించడు, భార్య కూడా ప్రేమించడు. కొంతకాలం, ఓ 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత ఏమవుతారు? కరిగిపోతుంది ప్రేమ, కరిగిపోతారు. మనుషులకు కరిగిపోతారు. ఎండ తగిలితే ఎట్లయితే మనసు కరిగిపోతుంది అట్లా కరిగిపోతారు. ఆయన విడవనటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. బెతెస్దా నీరు కొని నీ కొరకు నా కొరకే చెయ్యి విడవనటువంటి దేవుడు. 4వదిగా ఈ నీళ్లు త్రాగకూడదు, ఇంకెన్నడు దప్పుకున్నాడు. పాపం వైపు చూడలేము, పాపాన్ని తినలేము, పాపాన్ని త్రాగలేము. పాపం అంటే అసహ్యం, పాపం అంటే అసహ్యం వస్తుంది. పాపం వైపు చూడాలంటే, చెడ్డమాట మాట్లాడాలంటే భయం వస్తుంది. దేవుడికి నేను లెక్క చెప్పాలి, నేను లెక్క చెప్పాలి, ఎవరితో నాకెందుకు, వాళ్ళు ఇంటున్నారు, అదంతా అవసరం లేదు, నేను ఇంటున్నాను అనేది మనకు భయం కలుగుతుంది. ఇక్కడ 5వదిగా చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పుకున్నాడు దేవుడు?
బెర్షెబా అనుభవంలోకి తీసుకొస్తాడు. అక్కడేమున్నాయట చెప్పడం బెర్షెబా అనుభవంలో ఏమున్నాయి? నీరున్నాయి. ఏం నీరు? ఏం నీరు? అక్కడ రాయబడింది కదా, చదవండి మాట మళ్ళా ఆదికాండంలో 32వ వచనం. ఆ దినమందే మాకు నీళ్లు కనబడినవని చెప్పి గనుక దానికి షేబా అని పేరు పెట్టిన తర్వాత కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా. ఈనాడు ప్రభుని దేవుడు నీతో ఉన్నాడనే దానికి సంకేతం. నీ చేయి పట్టుకునేవాడని సంకేతం. నిన్ను అందరినీ తిట్టిన, అందరూ నిన్ను అవమానించిన, అందరూ మనల్ని దోషేసిన, అందరూ మనం తరిమి వేసిన బెర్షెబా అనుభవంలో ఉంటా. దేవుడు వెతుకుతూ వచ్చాడంట. యేసు ప్రభు ఎట్లా వచ్చినాడు చెప్పండి. నీళ్ళు గురించి ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి కదా. ఎట్లా వచ్చినాడు? వెతుకుతూ వచ్చాడంట, జలముతో వచ్చాడంట. పూర్వమున్న పరిశుద్ధులైనటువంటి వాళ్ళతో నీరులో ఆయన నీరుగా వాళ్ళకు నుండి దర్శనం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు బండను చీల్చి వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? నీళ్ళు ఇచ్చినాడు కదా. అదేం చూపిస్తుంది? నేను నీ కొరకు, నా కొరకు, నేను నీ కొరకు, ఈ ధర్మశాస్త్రం కొరకు, లోకంలో ఉన్న సమస్త ప్రజల కొరకు చీల్చబడేటువంటి బండను నేనే కలువరి మ్రానుపై నీ కొరకు ప్రాణం చేయడానికి వచ్చాను. మన కొరింథీ పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయం అంటాడు, వారు వెంబడిస్తూ వచ్చిన బండ నీరులోని వారు తాగిరి. అది ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఎన్నిక రకాల వాళ్ళు కనపడ్డాడు. అందుకంటే ముందు 16వ అధ్యాయంలో చూస్తే షూరు అరణ్యంలో హాగర్కి నీటి బుగ్గగా, అందుకని ఆయన పేరు పెట్టింది ఆ నీటి బుగ్గకి. చూచుచున్న దేవుడు అని ఆయన అనేక రకాల దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఇసాకుకి ఇలాంటి దర్శనం దేవుడు ఇస్తున్నాడంటే ఏది కారణం అంటే, ఇసాకు సాత్వికుడైనటువంటి వ్యక్తి, దీనుడైనటువంటి వ్యక్తి, అవమానములకు నిందలకు సహించినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నడూ పోగొట్టుకోడు. తన సేవకుడైన ఇసాకుని దయతలిచాడు. వచ్చి పనివారన్నారు, అయ్యా జలల గల ఊటలు మనకు దొరికి, అది ఏది? షెబా అని ఆయన పేరు పెట్టాడు. అప్పుడు బెర్షెబాకు అనే ఊరు అక్కడ ఆరంభించాడు ఆయన. అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని, దేవుని నడిపింపు ఇక్కడ ఉందని, దేవుడి సహాయం ఇక్కడ ఉందని దేవుడు తన ప్రజలకి అందుకని ఇంతగా ఆశీర్వదించినాడు. చూడండి ఒక మాట, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. దేవుని మాటలు విన్నందున నేను ఆశీర్వదిస్తానని చెప్పి వెంబడించినటువంటి దేవుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాముతో చెప్పాడు. ఆదికాండం 22:18 బెర్షెబా అనుభవం 2వ చూద్దాం. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము, వారిని గొప్ప జనముగా చేసేదను. ఆమెతో ఆయనతో ఆయన అబ్రహాముతో అన్నాడు. ఆ తర్వాత కాదు 22వ అధ్యాయం 18. 22వ అధ్యాయం ఆదికాండం 18 మరియు నీవు నా మాట వినినమని బాగా వినండి. భూలోకములో ఉన్న జనములను నీ సంతానం వలన ఆశీర్వదించు. ఎట్లా ఆశీర్వదిస్తాడంట? ఇసాకు కూడా బతికితే చాలు, ఆ ఒక్కరి నుండి ఎంతమంది బతికిస్తాడంట? భూలోకంలో వాగ్దానం చదివితే బెర్షెబా అనుభవం. అక్కడ నీళ్ళు ఊట ఉంది, నీళ్ళు జల్లగల ఊట ప్రభువైన యేసుక్రీస్తే. నేను ప్రభువును కొత్తగా నమ్ముకున్నప్పుడు జనవరి రోజున రాత్రి మందిరాన్ని పట్టుకొని వెళ్ళాను. నేను కూడా మన విశ్వాసంలో అక్కడ లుంగి కట్టుకొని వచ్చేవాడిని. తెలియదు మందిరానికి ఎట్లా రావాలని, మందిరానికి ఎట్లా రావాలో తెలియదు నాకు. లుంగితో వస్తే సంఘంలో అందరూ నన్నే చూసినారు. సంఘంలో కానికేసేటప్పుడు మనం ఎట్లుంటాము, లుంగి కట్టేటోళ్ళు ఎట్లుంటారే, ఓ చెరువు పైకి
పోయి చేతులు కిందికి కడతా కదా, అంటే వెనకున్న సంవత్సరం అంతా కనపడాలి. అట్లా కట్టుకొని పోయినాను. ఇంకా పోయి కానికేస్తుంటే వెనక ఒక సంగ పెద్ద వచ్చి నా లుంగిని దిగినాడు, కిందికి ఇచ్చుకోను. అప్పుడు ఆయన చూసి తప్పైంది సార్ అన్నాడు. అంటే తెలియదు, అజ్ఞానంతో. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నువ్వు రేపు వారము పని చేసుకొచ్చు పని చెప్పాడు. నాకు కోపం వచ్చింది. ఏమింత బిల్డప్, ఏమింత బిల్డప్, పని చేసుకున్నంత బిల్డప్ ఏం అవసరం, ఏదో నా దగ్గర ఉండేది తెచ్చుకున్నామని మనసులో అనుకున్నాను. ఆయన మీద ఆయన ఎదురుగే మనలే. ఆయన అటు ఇటు తిరిగి అన్నం అంతా వడ్డించిన తర్వాత ఆయన నన్ను బండి మీద ఎక్కించుకొని పోయి బజార్లో ఒక పాయింట్ ఇచ్చినాడు, ఒక పాయింట్ ఒక ఇచ్చినాడు. రేపు ఆదివారం ఈ బట్టలతో అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎందుకంటే ఎప్పుడు దొరుకుకోలేదు ఏంటి పాయింట్. యూత్ క్యాప్ కూడా లుంగితోనే పోయినాను, పట్టకు పెట్టి లుంగితోనే. ఎప్పుడైతే ఆ రోజు నైట్ ప్రార్థన, అప్పుడు జనవరి 1996-97 అనుకుంటాం. ఆ రాత్రి మనం జనవరి రోజు రాత్రి అనుకుంటాను. ఇంకా ఆ రోజు రాత్రి పెట్టి నా తిప్పలు చూస్తే వద్దుగా టీవీ 30 మాటలు తాగింటాను జాగ్రత్త పోయి. ఎందుకు కూర్చోలేదు, నీతి మంత్రుల సభలో పాపులు నిలవలేదు. అనుభవం లేదు, ఏ మనుషులు నాకు నేర్పించలేదు. అప్పుడు నాకు వచ్చిన వాగ్దానం, అందరు తీసుకుంటుంటే నేను కూడా పోయి తీసుకున్నాను. ఇది ఏందో పంచాంగంలో అక్కడ ఉంది అనుకొని, పంచాంగంలో అక్కడ తీసుకున్నాను ఇల్లు అని చెప్పి వాగ్దానాలు తీసుకుంటుంటే నేను పోయి 5 రూపాయలు కానికేసినాను. అది పెద్దదన్నమాట. నాకు 5 రూపాయలు కానికేసి ఇంకా దాన్ని తీసుకున్నాను. తీసుకుంటే ఇట్లాంటిది తీసుకున్నాను. దాని మీద ఒక కొంగ, దాని కింద 2 పిల్లలు ఉన్నాయి. ఈ ఫోటో చూసినాను అన్నమాట. ఇది కూడా ఫోటో ఉంది. ఫోటోను చూసి అబ్బా కొంగ దొరికింది నాకు అని ఇంకా చదువుకున్నాను. నాకు కూడా అంత చదువు కదా. నేను నీ సంతానమును నీ మూలముగాను భూలోకములను వంశములన్నీ జనములన్నీ ఆశీర్వదిస్తాను, నీ మూలంగా నీ సంతానం మూలంగా. ఆ సేవకుడు అక్కడ ఉన్న సంఘ పెద్దకి చూపించినాను. సేవకుడు కాడికి పోవాలంటే ధైర్యం ఉండాలి. ఆయన గారు వీళ్ళకే చూపించేది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఏమనుకున్నాను చెప్తే 2 ముందు 2 పిల్లలు ఉన్నాయి కాబట్టి నాకు పెళ్ళి అయితే ఎవరు అనుకున్నాను. అంటే పిల్లలు అన్నాడు కదా, తెలియక. అప్పుడు ఆయన ఏమంటే, నువ్వు దేవుడు సేవకుడవుతావు, దేవుడు నేను సేవ పిలిచినాడు అన్నాడు. నీ మూలంగా అనేక కుటుంబాలు ఆశీర్వదింపడాలా, నువ్వు అనేకలకు రక్షణకరంగా ఉండాలా, అనేకలు ఆశీర్వాదకరంగా చేస్తాను నేను అన్నాడు. నేనేంది సేవ చేసేది, ఇవన్నీ కథలు కాకుంటే ఏముంది, నమ్మలే. శారంలో అయినట్టు అయినాను. ఇంకా శారం అంటే ఈ శారంలో అనుకునేది. మరి తర్వాత నమ్మకి వచ్చాను. అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి శారం గుడాలలో అయినట్టు అయినాను. అందుకనే ఆశీర్వాదం అనేటువంటి దేవుని వాగ్దానం ఎప్పుడు నిరర్ధకము, జలల కలుగుంటా. బేర్షెబ అనుభవం నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు నీ మూలంగా నీ కుటుంబం మూలంగా ఆశీర్వదించాలని ఆయన ప్రణాళిక. అందరూ దిగుబడాలని, అందరూ రక్షించబడాలా. నేను నా తమ్ముళ్ళకి స్వార్థం చెప్పలే, ప్రార్థన చేసినాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, సేవకు వచ్చినప్పుడు, నువ్వు మళ్ళీ మా ఇంటికి రావాకు, మమ్మల్ని చూడద్దు. మేము ఎదిగే టైంలో మమ్మల్ని విడిచిపెట్టి సేవలు పోయినావు, నువ్వు మగం చూపద్దు, నువ్వు మా అన్నవే కాదన్నారు. చాలా బాధతో కుటుంబాన్ని అంతా వదిలేసి కట్టే బట్టలతో బయటకు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాలంటే తమ్ముడి వ్యతిరేకత. ఆ దేవుడే ఉంటే మమ్మల్ని పెళ్లి చేయకుండా, మా జీవితాలు కట్టకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా? దేవుడు సేవ చెప్తే వెళ్ళిపోతావా? మాకు పని చేసి మమ్మల్ని బతికించుకోకుండా, మేము చదువుతుంటే మాకు సహాయం చేయకుండా వెళ్ళిపోతావా అని నన్ను అవమానించినాడు.
అవమానించినా కూడా అప్పుడు మంట పెద్ద ఉండేది, తీవ్రత. అవమానించినా కూడా సహించి ఓర్చుకొని, ప్రభా నువ్వు చెప్పినావు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానన్నా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలండి. నీ ఉద్దానం అయితే, నీ మాట నిజమైతే నా తమ్ముడిని మార్చు, వాడికి రక్షణ తెచ్చి. ఒక తమ్ముడు నువ్వు మెనలక్కడే ఉన్నావనే మాటను బట్టి రక్షణ పడినాడు. నెక్స్ట్ తమ్ముడు, మూడో తమ్ముడు ఉద్యోగం లేదు, తిరుగుతున్నాడు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ప్రయాసపడుతున్నాడు. పడినప్పుడంతా పోలీస్ కానిస్టేబుల్ పరిగెడుతున్నాడు. ఆ మధ్యలో పాలనని ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద గొనగంటిలో ఉంటాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. పెద్ద ఇంజనీర్, డబల్ ఇంజనీర్ ఆయన. అంత గొప్ప ఆయన నా దగ్గరికి వచ్చి మోకరించి నా కాళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన అన్నాడు, మీ అన్న గొప్ప సేవకుడు, ఆ విలువ నీది లేదు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సూచించు, ఇంతకాలం విరిగినావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నమ్మినాడు, మరలా తగ్గిపోయాడు. అయితే జాబ్ వరకు కోచింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అన్యుడు పొద్దున్నే లేస్తే అన్నులు ఏం చేస్తారు, ఫోటోలు కడిగి పటాలు కడిగి వాళ్ళు ఏం చేస్తారు, పూజ చేస్తారు. 5 గంటలకే లీడ్ చేసేవాడంట. మా అన్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్తుంటే, ఇది చూడు వీడు పొద్దున్నే లేస్తాడు, మంగళవారం ఉపాసం అంటాడు, కూర తినకూడదు అంటాడు. ఏముంది దాంట్లో, నేను నిజమైన దేవుని బిడ్డను కదా, అయ్యే నేనేం బిడ్డనయ్యా, ఇట్లున్నాను, నా బతుకే ఇటువంటిది, నా జీవితమే ఇటువంటిది అని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చి మానవచ్చు పొందాడు. వాళ్ళు చూసి వీడు అన్ని చూసి ఇతను మానవచ్చు పొందాడు. తర్వాత చిన్నవాడు రక్షింపబడ్డాడు, ముగ్గురు రక్షింపబడ్డారు. మానదంలో ఎన్నడూ మా నాయనలో కూడా లేదు, మా అమ్మలో కూడా లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా చెప్తారు నాకు, మా భావన మా పిల్ల కింద ఇక్కడ కూర్చుని కూడా ఎత్తుకోలేదన్న పొద్దు, అది పెద్ద భూతమైంది నాకు. అందుకని ఏం మాట్లాడుకున్నాం, మీ వాళ్ళతో మాట్లాడుకున్నాం, మీ ఎంతో మాట్లాడుకున్నాం అంటే ఆయనదా అంటున్నాను. అన్నదమ్ములు అంటే మా ఊరు మా నాయన మా అమ్మలు చూసి ఆశ్చర్యపోతారు. మనము దేవుడు ఆ విధంగా ఎంత ఆశీర్వదించినాడు. మా మూలంగా, మా సంతానం మూలంగా ఇదిగో మీరందరూ ఆశీర్వదింపడడానికి, మీరందరూ ఆశీర్వదింపడాలని ఇదే బేర్షెబాలో తెచ్చాడు. మూడవది చూద్దాం. చెప్పమంటారు, ఇలాంటి అనుభవంలో నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. నిజంగా దేవునికి ఇష్టమైతే అనుభవంలోనికి దేవుడు తెస్తాడు, నిన్ను విడిపిస్తాడు కదా. నేను రాహాబు అనే స్త్రీ, రాహాబు అంటే అర్థం ఏంటంటే ఈజిప్ట్ అని అర్థం. రాహాబు అంటే అర్థమైంది ఈజిప్ట్. మరి ఆమె ఎంత వేషగా వెళ్ళిందో, మరి చెడుతనంతో జీవించిందో, వెళ్ళి ఎరుకో గోడ మీద ఏం కట్టుకుంది, ఇల్లు కట్టుకున్నాడు. అందరికీ తెలుసు ఆయన బతుకు, అందరికీ తెలుసు. అలాంటి స్త్రీ దేవుని దగ్గరికి వచ్చింది, దేవుడు విమోచించాడు, దేవుడు బేర్షెబా అనుభవంలోకి తెచ్చాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఆమెతో పాటు ఆయన తల్లిదండ్రులు, ఆమె అన్నదమ్ములు, వారి బంధువులు, రక్త సంబంధులందరూ మరణం తప్పించాడు. దేవుని సమాజంలో దేవుడు తీసుకొచ్చాడు. యేసు ప్రభుకి 4వ అవ్వయింది, ఆయన జయజయండి, 4వ జయజయండి. ఎవరు చెప్పండి? మొదటి జయ అని చెప్పుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే. అన్నిలో కుటుంబంలో ఆనందమై రక్షింపబడి షాల్మాన్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎవరు బోయాజు యూదా గోత్రంలో చేర్చబడింది. తర్వాత బోయాజు వాళ్ళ నాన్నకు తల్లి అయింది. ఆ తర్వాత బోయాజు అంటే బోయాజు తీసుకున్నాడు, రూతుని తీసుకున్నాడు. రూత్ ఏమైంది? ఓబద్యని కన్నాడు. ఓబద్య యెషాయిను కన్నాడు. యెషాయి కన్నాడు దావీదును కన్నాడు. యేసు ప్రభువుని కన్నాడు. శాపగ్రస్తమైన జీవితము
ఈ జలం దగ్గరికి వస్తే, ఈ నీళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతాం తెలుసా? మనం ఏమవుతాం? అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి యేసుప్రభు ఎప్పుడు కూడా కలవరి శిలువలో ఉన్నాడు. ఆయన ప్రాణం ఇచ్చింది అందుకే, ఆయన రక్తం కాచింది అందుకే, నిన్ను నన్ను విడిపించినందుకే. నిబంధన చేశాడు దేవుడు. అలాంటి మాత్రం నిబంధన చేస్తాడు. ఇసాకుతో నిబంధన చేశాడు. తర్వాత ఎవరితో నిబంధన చేసినాడు? అన్య స్త్రీ అయినటువంటి ఎవరితో? రాహాబుతో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. నా దాసులకి ఆహారం పెట్టినటువంటి ఆమె చావడానికి వీలు లేదు, ఎర్రదారం కట్టుకోమను, వచ్చినప్పుడు వాళ్ళని రక్షిస్తాను, వాగ్దానం. అయితే దావీదు ఏమన్నాడు? నువ్వు భూమి ఉన్నంత కాలం నీ వంశం భూమి మీద ఉంటుంది, ఏ తరముల వరకు నేను వాగ్దానం చేస్తున్నానని 89వ కీర్తన 3:11 వరకు చదివితే అక్కడ కనబడతారు. కనుక ఈ అనుభవంలోనికి నేను రావాలి. ఒక అనుభవం చెప్తాను. ఇప్పుడు వీటికి నేను 5 విషయాలు చెప్పినాను. 6వది ఒక విషయం చెప్తాను. 5 విషయాల్లో మరో 3 విషయాలు చెప్పినాను. మీకు అర్థమైందో లేదో కదా? మీకు అర్థమైంది? బైబిల్ బాగా చదివితే ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. నేను 4 విషయాలు చెప్పినాను, 5 చెప్పినాను, 5లో మళ్ళీ 3 చెప్పినాను. ఇప్పుడు ఎన్ని అయినాయి? 8 అయినాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఇప్పుడు ఈ 8లో 9వది, ఈ 9ని చూసుకొని ముగిస్తాం. 9వది ఏంటంటే నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. 17 నిర్గమకాండం 17. ఇంకొక నీళ్ళు ఆ స్థలాన్ని నీళ్ళు పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నీళ్ళకి ఏమున్నాయి? పేర్లు. ఆ ప్రత్యేకత గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. మనము ఇవి అవసరం మీకు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఓరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరినని, ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని హోరేబు. ఈ నీళ్ళకి ఏం పేరు? హోరేబు. హోరేబు అంటే అర్థం ఏంటి? హోరేబు అంటే అప్పుడు సీనాయి కొండకి 3 భాగాలు ఉంటాయి. సీనాయి కొండకు 3 భాగాలు. ఇప్పటికి కూడా సీనాయి కొండ ఎర్రని ఎండ ఉంటుంది. ఎండ ఎంత ఉంటుందో ఆ ఎండలోనే చలి అంతే ఉంటుంది. మీకు నా భాష అర్థమైందే? ఎంత ఎండ ఉంటుందో అదే స్థాయిలో ఏముంటుంది? చలి ఉంటుంది. ఏ కారణం చెప్తారా? ఇప్పటికి అక్కడ దగ్గర ఇప్పటికి ఏం కారణం అంటే తన ప్రజలు నడిపించినప్పుడు పగలు మేఘస్తంభం, ఎండలో కూడా ఆయన మేఘస్తంభంగా ఉంటాడు. అందుకని ఈనాటికి కూడా మనం గుత్తికి కానీ మిగతా మీద కుడికి పోతాం. కానీ మంచిదే, పోవడం తప్పని లేదు. నేను పోవడం మంచిదే, కానీ రక్షణ అవసరమైంది. రక్షణ పోతారు కానీ రక్షణ పొందరు. అక్కడ వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చేతులు ఎత్తి ప్రార్థన చేసి దేనికైనా సంగీతం. చేతులు ఎత్తి దేనికి అర్థం అంటే, చేతులు ఎత్తుతున్నానంటే నేను సరెండర్ అయినాను. ఇంకా ఏమైనాను? సరెండర్ అంటే అర్థం ఏమైనా నేను ఓడిపోయినాను కదా, లొంగిపోతున్నాను. ఆయన చేతుతావు, ఈడు కాలెత్తుతావు. అట్లా మన పరిస్థితి. ఆయన చేతుతాం కానీ ఈడేమెత్తాము? దేవుడికి సడన్గా అవుతాం. లొంగిపోయినాను నేను, ఇంకా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నానంటే నేను లొంగిపోయినాను. నా చేతులు ఏం లేదు, నా చేత కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ సీనాయి, మోరియా, తర్వాత హోరేబ్ అనేటువంటి ప్రాంతంలో మోషే గొర్రెలు మేపాడు. గొర్రెలు మేపుకుంటూ వస్తే
ఈ హోరేబు దగ్గర ఒక పొద అంటుకునేది. ఆ పొద కాలిపోలేదంట, ఆకులు కూడా కాలిపోలేదంట. అప్పుడు దాంట్లో నుండి మాట వచ్చింది. దేవుడు హోరేబులో మాట్లాడుతున్నాడంటే అక్కడ ఏమన్నాడు? మోషే మోషే అన్నాడు. ఏంటబ్బా, ఎవరు నువ్వు అన్నాడు. నేను ఉన్నవాడిని, అనువాడిని, అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. ఈనాడు నువ్వు విశ్వసిస్తే నీ దేవుడిని. నా ప్రజల బాధ నేను నిశ్చయంగా చూశాను, రా పోదాం అని పిలిచాడు. పిలిస్తే సూచనలు అడిగాడు. దేవుని పిలుపు అనుకొని దైవజనుడు ఆరంభించాడు. తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చినారు కదా, తిరిగి అక్కడికి వచ్చినారు, హోరేబులోకి వచ్చినారు. అక్కడ ఏముంది? వాళ్ళ కొరకై బండ ఉంది. అక్కడికి వెళ్ళి బండను కొట్టు. బండ మీద ఉంటావే, నేను బండ మీద ఉంటాను, కొట్టు. బండ మీద ఉంటే నీకు తగ్గుతాడే, నన్ను కొట్టయా, నీ కొరకే నేను వచ్చాను. శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు కళ్ళారా చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కనికరం గల దేవుడు. తన ప్రజల్ని బ్రతికించడం కొరకు వారు అవమానకరంగా జీవించినప్పటికీ వారి మీద దయ చూపుతూ వచ్చినాడు. హోరేబు అనుభవంలోకి వచ్చావా? ఈ హోరేబు అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్న స్థలంలో వాళ్ళు ఏం చేస్తారంట? మూడవదిగా చూస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ ఒక దూడను పెట్టి ఆరాధించారు. మోసే ప్రార్థన చేసి, సేవకు లేకుంటే ఇట్లే మనం ఉండేది, దర్శించుకుంటే మనం ఇట్లే ఉంటాం, దర్శించుకుంటే మనం లోపడం దేవునికి. మనం పదే ఓ కుటుంబానికి 3 సార్లు విజిటింగ్ చేసింటే ఒక వారం వచ్చారు మందిరానికి. ఎంత పెద్ద విశ్వాసాలు చూడండి వాళ్ళు. 3 సార్లు సరస్వతి ఇంటికి 4 సార్లు పోయినాను. 4 సార్లు పోయితే నేను వారం వచ్చింది. వారం వచ్చి వందనాలు చెప్పింది. అంటే ఇప్పుడు ఎవరికి దేవుడు? ఎవరెవరికి దేవుడు అంటే నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఆయన నాకు దేవత. అంటే నేనే దేవుడి కాడికి పోతున్నాను. ఎన్ని మాటలు పోవాలా? నేను పోయేది కూడా 3 వారాలకు ఒకసారి టైం పెట్టుకొని పోతాను. పలానా టైంలో నేను పలానా ఊరికి పోతాను విజిటింగ్. 3 సార్లు పోయినానంటే అప్పుడు ఎన్ని వారాలు ఎగ్గొట్టింటారు చెప్పండి మీరు? ఎన్ని వారాలు ఎగ్గొట్టింటారు? నేను పోయి 3 వారాలకు ఒకసారి పోతున్నాను. 3 పర్యాలు పోయినాను అంటే ఎన్ని వారాలు ఎగ్గొట్టింటారు? అంటే ఏదో నేను విమర్శించింది కాదండి. దేవుని సన్నిధిని, దేవుని కాకుండా మరొకదాన్ని మనం ఆరాధిస్తున్నామేమో. హోరేబులో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని స్థలం, దేవుని ఇల్లు. అక్కడ ఏమైనారంటే అన్నీ విడిచిపెట్టినారంట. 33వ అధ్యాయంలో చూసినప్పుడు 32-33 అధ్యాయంలో చూస్తే వారికున్న బంగారం, వారికున్న శరీరం సమస్తం తీసేసుకున్నారు. పర్లేదు. అయితే ఈనాడు దేవుని కొరకు ఏం తీసేసుకొని దేవుడు గాక మరొకదాన్ని మనం ఆరాధిస్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అక్కడ రాయబడి మాట్లాడి నిర్గమకాండం 33వ అధ్యాయంలో అన్నాడు, నేను రాను, మీరే వెళ్ళిపోండి, ఎవరో చూసుకొని నేను మీతో కూడా రాను. ఒకవేళ వస్తే మీ శాస్త్రాలకు నాకు కోపం వస్తాయి, నాకు కోపం వస్తే మిమ్మల్ని చంపేస్తాను. మీరు చచ్చిపోతే ఆ దేవుడు తీసుకొచ్చి కొండలో చంపేశారు, నాకు చనిపోయాడు. కాబట్టి మీరు ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం, మీరు వెళ్ళిపోండి అంటే మోషే అన్నాడు, ప్రభావం రాకుంటే మేము కూడా పో. నీ శని లేకుండా మీరు పో, నువ్వు తోడుగా ఉండకపోతే మేము పోను. పోయి ఎవరైనా పంపి, నీ దూతలను పంపి, నువ్వు రాకపోయినా. అప్పుడు యేసు ప్రభు గారు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఏమన్నారు తెలుసా? నా దూతని మీకు ముందుగా పంపిస్తాను, ఆయన కోపం రేపొద్దు, ఆయన బాధపరచొద్దు, ఆయన మీతో కూడా వస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, ఈ బంగారం ఉంటే కదా మనం బంగారంతో మురిసిపోయే పాపం చేసినాము అని అన్నీ తీసేసినారు. అన్ని దేవతలన్నీ తీసేసి వాళ్ళు ఊరేపుకి వెళ్ళారు. ఈనాడు ఊరేపు అనుభవం అనేది చూపిస్తుంది ప్రార్థన శిఖరం. ఈనాడు నేను కూడా ఈ ప్రార్థన గోపురమైనటువంటి ఊరేపు అనుభవంలో ఉంటాను. 3 స్థలాలు ప్రాముఖ్యంగా చూపించినాను. నేను 9 విషయాలు చెప్పినాను. 3 స్థలాలు ఏమి చెప్పండి? ఒక స్థలం బేతెస్దా, 2వ స్థలం బేర్షెబా, 3వ స్థలం
ఈ 3 అనుభవాలను నుంచి ప్రభువుకు నమ్మకంగా జీవించడం ప్రార్థన చేస్తాం. మొక్కల మీద రండి.